జూన్ నెలలో వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్, ట్రేడ్మెన్ కేటగిరీలో 14 మెంబర్స్, క్లర్క్ విభాగంలో ఒక స్టూడెంట్ జాబ్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా నలుగురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికారు. ఇందులో 2 అమ్మాయిలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ఓవరాల్గా ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్లో కలిపి 193 మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఈరోజు మొదటి స్థానంలో నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ప్రతి నోటిఫికేషన్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తూ రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఉండేలాగా కృషి చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి పంపించినటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అంటే ఒక విజయానికి, ఒక ఉద్యోగం డిఫెన్స్లో ఉద్యోగం సాధించడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మీ ఆశయం డిఫెన్స్లో ఒక ఉద్యోగం సాధించడమే అయితే మీరు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ విభాగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి వచ్చి మీరు కూడా అడ్మిషన్స్ తీసుకోండి. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ సాధించడానికి ప్రతి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, పీటీస్ కావచ్చు, మీ అందరికీ సపోర్టెడ్గా ఉండి మీలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని బయటకు తీసి మీ అందరూ కూడా ఒక ఇండియన్ డిఫెన్స్లో భాగం అయ్యేలాగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అనేది మీకు ఎప్పటికి కూడా సపోర్ట్గా ఉంటుంది. మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించినటువంటి ప్రతి విద్యార్థులకు నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికి. స్టూడెంట్ I am from Choppandi, Julapalli. My father name is Mahesh Kumar. I have selected in Indian Air Force. I secured merit first rank in Telangana state. మాకు ఎంతోగానో మా చైర్మన్ సార్ సతీష్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. మాకు అనుకూలంగా అన్ని గ్రౌండ్ కానీ దానికి సంబంధించిన స్టడీ కానీ మంచిగా అవైలబుల్ చేశారు. నేను ఒక మాట విన్నా, డాడీ ఈజ్ ఏ రియల్ హీరో అని. దాని అర్థం నాకు ఇప్పుడు తెలిసింది. ఒక్క మాట, మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇంకొకరికి ఇచ్చిన మోటివేషన్ కంటే సెల్ఫ్ మోటివేషనే అది ఎంతో గొప్పది. దానివల్లనే మనం మన గోల్ని రీచ్ కాగలము. ఎన్నో అడ్డంకులు వస్తాయి, కాకపోతే వీటిని ఎట్లా అంటే మనం మెట్లులాగా ఉపయోగించుకోవాలి. అది నాకు నేను నా ఎస్ఎస్ఆర్లో పోయినప్పుడు నాకు తెలిసింది. అది అంటే ఆ ఫెయిల్యూర్ నాకు ఎంత గట్టిగా పనికిచ్చిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తెలంగాణ మెరిట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టడానికి సహకరించింది. థ్యాంక్ యూ. నా పేరు మాధవ్, మా అమ్మ పేరు పద్మిని, మా నాన్న పేరు సాయినాథ్. మా నిర్మల్ డిస్టిక్ తానూరు మండల్ కొలూరు గ్రామం. నేను ఇక్కడ 24-25 బ్యాచ్ లాంగ్ టర్మ్లో జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్ వారు తెలుసుకొని ఢిల్లీ డిఫెన్స్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను 24లో జాయిన్ అయిన 2 నెలలకి నేను నేవీ రాశాను. కానీ నేవీ ఎగ్జామ్ నాది ఫస్ట్ అటెంప్ట్ పోయింది. గివప్ ఇవ్వకుండా నేను మంచి క్లాసులో విని పునాది మంచి కట్టుకొని ఆర్మీ పోస్టులు పడ్డ తర్వాత వెంటనే ఎగ్జామ్ రాసి గ్రౌండ్ ఇక్కడనే అయ్యాను. ఇక్కడ గ్రౌండ్లో నాకు కోచ్ కార్తిక్ సార్ చాలా సపోర్ట్ చేశారు. నాకు ఎల్లప్పుడూ గ్రౌండ్లో మోటివేషన్ ఇస్తూ అందరికి సపోర్ట్ చేశారు. నేను గ్రౌండ్లో 100కి 100 ఎక్సలెంట్లో రన్నింగ్ కొట్టాను. 100కి 100 మార్క్స్ అయ్యాను. అలాగే అగ్నివీర్ టెక్నికల్లో నాకు జాబ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ సార్, థ్యాంక్ యూ సతీష్ సార్. ఢిల్లీ డిఫెన్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఢిల్లీ డిఫెన్స్, థ్యాంక్ యూ ఆల్. నా పేరు తిలక్, మా నాన్న పేరు మల్లయ్య, మా అమ్మ పేరు సురమ్మ. మాది మల్యాల గ్రామం, ఇల్లందకుంట మండల్, కరీంనగర్ డిస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ కరీంనగర్ డిఫెన్స్, ఢిల్లీ డిఫెన్స్ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రీవియస్గా జాబ్ కొట్టడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టాఫ్ కానీ హోమ్లీ ఫుడ్ ఉంటుంది, గ్రౌండ్ బాగుంటుంది. కానీ ఫస్ట్ టైం గ్రౌండ్ అంటే కూడా నాకు గ్రిప్ లేకుండా ఫస్ట్ ఇక్కడ టైమింగ్ నా 8:30 అట్లా పడుతుండే. కార్తిక్ సార్కి అక్కడికి వచ్చినాక టైం బాగుంటుంది, ఏ బోర్డు కూడా కొట్టడం జరిగింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్.
ఊళ్ళో చాలామంది అవమానించడం జరిగింది. వాళ్ళకు ఈడేం జాబ్ కొడతాడు అది ఇది అని జాబ్ కొట్టలే అని చెప్పిండు. ఎగ్జామ్ పాస్ అయినా రన్నింగ్ కొట్టినా మెడికల్ ఫిట్ అయినా జాబ్ కొట్టడం జరిగింది. థ్యాంక్ యూ కార్తీక్ సార్.